హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శివాని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా మీకు తెలుసు అనుకున్నాను. తెలియకపోతే చెప్పండి, కమెంట్ చేసేస్తాను, ఓకేనా. ఈరోజు వచ్చేసరికి జస్ట్ ఎవరైతే కొత్తగా జిమ్లో జాయిన్ అవుతారో లర్నర్స్, వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఒక 5 ఉన్నాయి. అవి కంపల్సరీగా మీరు పాటించాలి. కాదు కూడదంటే వీడియోని అయితే స్కిప్ చేసేయండి. కావాలి పర్లేదు మనకి ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టార్టింగ్ రాగానే జిమ్కి ఫస్ట్ ట్రైనర్ మాట వినాలి. సెకండ్, ట్రైనర్ ఏం చెప్తున్నారో అబ్జర్వేషన్ చేయాలి. థర్డ్ వన్, దేని తర్వాత ఏంటి అనేది ఎగ్జైట్మెంట్తో ఉండాలి. ఫోర్త్ వన్, ట్రైనర్ ఫార్మ్స్ ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, మనం ఎలా నేర్చుకోవాలి. ఫిఫ్త్ వన్ ఏంటంటే వర్కౌట్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి అని ట్రైనర్ని అడగాలి. ఈ 5 పాయింట్ల కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ రాగానే ట్రైనర్కి గుడ్ మార్నింగ్ అయినా చెప్పాలి, హాయ్ అయినా చెప్పాలి, లేకపోతే ఏం చెప్పకపోయినా పర్లేదు, ట్రైనర్ ఏం చేద్దాం, లేదంటే నేమ్ పెట్టి పిలవండి. సెకండ్ వన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రైనర్ని ఫాలో అవ్వండి. ఏ జిమ్లో వాళ్ళు ఆ జిమ్లో ట్రైనర్ని ఫాలో అయితే 100% రిజల్ట్ ఉంటుంది. మీకు వర్కౌట్ వచ్చనుకోండి, మీరు చేసుకోండి, నో ప్రాబ్లం. చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు నా జిమ్లో. తను అసలు వర్కౌట్స్ అసలు చేసేవాడు కాదంట, వర్కౌట్ అంతా ఇంట్లోనే చేసేవాడు, పుషప్స్ పులప్స్ అయితే తప్ప ఇంకేం రావద్దని. ఈరోజు వచ్చాడు, జస్ట్ ఫీజు పే చేశాడు, ఓకే అనుకున్నాను. జస్ట్ వార్మప్ చెప్తాను, పైకి తీసుకెళ్ళాను, పుషప్స్ చేయమని చేశాడు. చేసిన తర్వాత అన్న నేను చెస్ట్ వర్కౌట్ చేస్తాను, షోల్డర్ వర్కౌట్ చెప్పండి అన్నాడు. షోల్డర్ వర్కౌట్ చెప్పండి అనగా నేను షాక్ అయ్యాను. ఎప్పుడైనా జిమ్ చేసావా అంటే చేయలేదు అన్నాడు. ఓకే పోనీ డన్, జిమ్ చేయలేదు వదిలేసాను. నెక్స్ట్ ఇంకేం కావాలంటే ఓన్లీ షోల్డర్ వర్కౌట్ చెప్పని చెప్తే జస్ట్ డంబుల్ ప్రెస్ చేయించాను అంతే. నెక్స్ట్ వన్ ఏంటి అని అడిగే లోపు నెక్స్ట్ ఏం చేస్తావు అని చెప్పే లోపు తను ట్రాప్ చేసేస్తున్నాడు. సో అలా అయితే ఎవరూ చేయొద్దు. కంప్లీట్గా ట్రైనర్ను ఫాలో అవ్వండి. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫాలో అవ్వండి, అది తప్ప మీరు ఇంకేం చేయొద్దు దయచేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా జిమ్లో నన్ను ఫాలో అయిన ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళకి వాటర్ బాటిల్ అది ఇద్దామని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ వాళ్ళు కంప్లీట్గా నన్నే ఫాలో అవుతున్నారు. వాళ్ళకి ఎంత రిజల్ట్ ఉందో ఆ వీడియోలో చూద్దాం, ఓకేనా గైస్. సైనింగ్ ఆఫ్ ద శివ.